ఇప్పుడు ప్రస్తుతానికి కేసు నడుస్తుంది. మరోపక్క హైకోర్టు కూడా సిబిఐకి సంబంధించిన అధికారులు ఏదో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. మాకు చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసును మేము విచారించాలని చెప్పారు అని చెప్పేసి కూడా బయట వాదన వినిపిస్తుంది. సో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వాస్తవంగా ఈ కేసుకు సంబంధించి మళ్ళీ సిబిఐకి అప్పగిస్తూ కూటమి సర్కార్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఒక పక్క సుగాలి ప్రీతి తల్లితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే కొన్ని ప్రజా సంఘాలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు కొన్ని పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి చర్చించేందుకు సునీత గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే నాగమణి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రేఖా గౌడ్ గారు జనసేన అధికార ప్రతినిధి, అలాగే మస్తర్రావు గారు పొలిటికల్ అనలిస్ట్. సో వీళ్ళు మనతోటి లైవ్లో ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. మస్తర్రావు గారు గుడ్ మార్నింగ్ అండి. సో 2017లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి 2020లో ఈ కేసును సిబిఐకి అప్పగించారు. అంతేకాకుండా 2021లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కౌంటర్ అఫిడవిట్ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. కానీ 2025 ఫిబ్రవరి 13 వరకు హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ని మరోసారి దాఖలు చేయనటువంటి పరిస్థితి. సో ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? నిజంగా ఇది ఒక రాజకీయంగా వాడుకుంటూ ఉన్నటువంటి ఒక కేసుగా కనిపిస్తోంది. ఓవరాల్గా ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా. సుగాలి ప్రీతికి సంబంధించి అంటే 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక జీవితాన్ని ఆ విధంగా కాలం ఏ విధంగా జరిగింది, అది అనుమానాస్పదమా లేకపోతే సూసైడ్ చేసుకున్నారో తేలాల్సి. సో ఏదైనా అలా అర్థాంతరంగా బలి కావటం అనేది చాలా విచారించదగ్గది. అప్పట్లో అందుకనే ఆ పార్టీలు ఎప్పుడైతే 2017 ఆగస్టు 18 చూసారు జరిగింది, 19వ తారీఖు కేసు నమోదైంది కర్నూలు పోలీస్ స్టేషన్. సో అక్కడ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్కి సంబంధించి హాస్టల్లో ఇది చోటు చేసుకున్న పరిస్థితి. సో వాళ్ళు ఏమంటారంటే సూసైడ్ జరిగిందన్నారు. తర్వాత సుగాలి ప్రీతి కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఇదంతా కూడా మా అమ్మాయిని వాళ్ళు మానభంగం చేసి చంపేసారనే దీని మీద వాళ్ళు ఆరోపించడం, దాని మీద పెద్ద ఎత్తున ప్రశ్న ప్రజల్లో జరిగింది. ఆ తర్వాత కాలంలో చూస్తే ఏంటంటే యథాప్రకారం వాళ్ళు జనరల్గా ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు కావటం, వాళ్ళు పోరాట పటిమ అంతగా లేకపోవడంతో దాని తర్వాత అక్కడున్న అరుగున్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దాని మీద విచారణ జరగాలనేది డిమాండ్ చేసిన పరిస్థితి. అప్పుడు వాళ్ళన్నింటినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సరైన సెక్షన్లు పెట్టలేదనే దీంతో వాళ్ళ తర్వాత బెయిల్ మీద విడుదల అయిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత 2019లో తిరిగి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత కూడా ఆ కేసుకు సంబంధించి పెద్దగా ముందడుగు పడలేదు. సో ఆ పడని నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి 12, 13, 2020 అంటే 2020 ఫిబ్రవరి 12, 13 తేదీలో ఆయన అక్కడ ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ చేసి సుగాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో చూస్తే ఏంటంటే ప్రభుత్వంలో కొంత కదలిక రావటం, వాళ్ళ ఫాదర్కి ఉద్యోగం ఇవ్వటం కానీ, ఆ తర్వాత వాళ్ళకి ఎస్టీ చట్టం ఏదైతే అత్యాచారాల చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమి కానీ లేకపోతే ఇంటి వసతి కానీ ఇల్లు కల్పించింది. సో ఇక్కడ ఏమైంది, అక్కడ ఆ కేసుకు సంబంధించి మాత్రం అట్లానే ఉంది. ఆ తర్వాత కాలంలో ఆ ఉద్యోగము అవన్నీ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సిబిఐకి ఆ కేసును అప్పచెప్పిన పరిస్థితి. సో అప్పటి నుంచి చూస్తే 2024 మే వరకు కూడా ప్రభుత్వంలో కూడా ఏంటంటే వాళ్ళకి భూమి ఇచ్చేసాము, అన్ని చేసేసాము, బెనిఫిట్ చేసాము, అదేవిధంగా వాళ్ళకి సిబిఐకి ఇచ్చాం కాబట్టి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ మహిళా అధ్యక్షురాలు కానీ ఎవరు కానీ అక్కడ దాంతో అది వదిలేశారు. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు కానీ ఆ రోజు 2020 నుంచి ఆ తర్వాత 2024 వరకు కూడా ఆ కేసులో ఏ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన, అంటే సిబిఐని విచారణ వేగవంతం చేయడానికి ఎటువంటి ఒత్తిడి కానీ ఏమీ చేయలేదు. ఆ కేసు మానాన అది కోర్టులో ఉంది కదా. అంటే ఇక్కడ ఒకటి సార్ మస్తానరావు గారు, ఓకే, ఎన్నికల్లో సంబంధించి ఏం జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదన్నీ పక్కన పెడితే ఇందులో పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు, పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు, పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి పేరును అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎన్నికల్లో గెలిచాడు, ఆయన అన్యాయం చేశాడు, ఆయన మోసం చేశాడు అని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి వాస్తవం ఎంత, ఆయన చేసినటువంటి తప్పేంటి? సరే, ఇప్పుడు ఎన్నికల్లో సుగాలి ప్రీతి తల్లి చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఆమె కొంతకాలంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంది కావచ్చు, వైసీపీ నేతలు కానీ కొంతమంది ప్రజా సంఘాలు, విజయ్ కుమార్ లాంటి వాళ్ళు మాజీ చేసి మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఒక కేసు వచ్చింది, ఏంటది? ఒక అన్యాయం జరిగింది, ఒక షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించిన బాలిక అన్యాయం జరిగినప్పుడు ఒక ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన దాన్ని ఎలివేట్ చేశారు. వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయా సందర్భాల్లో ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ కేసుని ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేశారు ఇక్కడ. దానిలో ఆయనకి ఎన్నికల్లో ఓట్లు వచ్చాయా అంటే ప్రతిదీ ఓట్ల కోసం చూడరు కదా. ఆయన 2014లో కానీ 2019లో కానీ ఓట్ల కోసం చాలా చేశారు. ఆయన ఓడిపోయారు కదా. అంటే అప్పుడేం జరగలేదనా? కాదు కదా. ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వర్ కేసు జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పెద్ద ఎత్తున ఉద్యమించి నిందితుల్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలని కోరుకున్నారు. కానీ ఆ కేసు ఏమైంది? ఇప్పుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అది కేసు కొట్టివేయబడింది. అది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యులు కాదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు, విశ్లేషిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు ఏడ్చారు. నిందితులకి శిక్ష పడకుండా, ప్రాసిక్యూషన్ సరిగా నిర్వహించకుండా చేసేసరికి కేసు కొట్టేశారు. సో నేననేది ఏంటంటే, ఇట్లాంటి అంశాల్లో మనం రాజకీయ లబ్ధి అనే పదాన్ని వాడకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే పేదలకు సంబంధించి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు అది బయటికి రావటం అనేది ముఖ్యం. ప్రజలందరికీ నోడలో అది తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలనేది అక్కడ అందరి బాధ్యత, మనందరి బాధ్యత సమాజంలో. రేపు మన ఇంట్లో జరగచ్చు, ఇంకో ఇంట్లో జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి? నెక్స్ట్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 14 నెలలు 16 నెలలు అవుతోంది. సో ఆయన దానికి సంబంధించి ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత పరిమితులు ఉంటాయి అనేది ఇప్పుడు చెప్పడానికి కూడా కొంతమంది హర్షించకపోవచ్చు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు నిర్లక్ష్యంగా ఉందని చెప్పారో, వీళ్ళ ప్రభుత్వం రాగానే దానికి సంబంధించిన అడుగులన్నీ పడాలి. అది సిబిఐని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా సిట్ వేస్తారా, లేకపోతే లాయర్లు పెడతారా, లేకపోతే వాళ్ళకి ఎటువంటి న్యాయ సహాయం అందిస్తారనేది చేయాల్సి ఉంది. అక్కడ కొంత గ్యాప్ కనపడుతుంది దానిలో. అందుకని ఈ ఆరోపణలన్నీ వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్మక ద్రోహం చేశారనే విషయం మాత్రం అది సరైన వాదన కాదు. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలివేట్ చేయాలంటే ఇట్లా రాజకీయ లబ్ధని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఇంకొకరైనా తీసుకురావడానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ లబ్ధి ఇప్పుడేంటి మళ్ళీ వైసీపీ వచ్చేసింది చూడండి. 2019-24 మధ్య ఏమో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సుగాలి ప్రీతి గారు వాళ్ళందరూ కలిసి మాట్లాడతాం, అదంతా ఎలివేట్ అయ్యేది వేరే మీడియాలో. ఇప్పుడేమవుతుంది? వాళ్ళకు అనుకూలమైన మీడియాలో సుగాలి ప్రీతి గారు పక్కన కూర్చోబెట్టి రోజు అదే పనిగా మాట్లాడుతున్నారు. అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఓకే సార్. ఓకే సునీత గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఈ కేసుకు సంబంధించి ఓకే సార్. సునీత గారు, యాక్షన్ ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే అందరి మీద ఉందని చెప్తాను. ఓకే సార్. సునీత గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా చూస్తే ఈ కేసు పరిణామ క్రమం చూస్తే, సరే టీడీపీ హయాంలో కేసుకి సంబంధించి ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత